మరి ఈ సాధన అన్నది ఎలా ఉండాలి? ముఖ్యంగా ఉపాసనలో అంటే గంటలు గంటలు పూజ చేస్తే బాగుంటుందంటారా? పూజ చేయడం అనేది ఒక డిసిప్లిన్, ఒక చక్కటి అలవాటు అంతే. ఎంత టైము ఒక చైల్డ్కి ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంచడానికి వీలవుతుంది అని మనకి తెలిసి అక్కినేని నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ భక్తులు కాదు. పడుకోబోయే ముందు చెప్పుకునే లాస్ట్ నామం మళ్ళీ రేపు పొద్దున్న లేస్తూ ఫస్ట్ నామంతో మొదలు పెడతారు. అంటే 24/7 కనెక్ట్ అయ్యి. భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ చరాచర జగత్తులో చాలా బలం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మనం మరి ఎక్కడున్నారు ఏంటి అని వెతకవలసిన అవసరం లేదు. కాలం కన్నా బలమైనది ఏదీ లేదు, అంతే. కాలం అన్నిటికన్నా చాలా బలవత్తరమైనది. మనకి ఎన్నో పురాణాల ద్వారా ఈ మాట చాలా చక్కగా అర్థమవుతూ ఉంటుంది. అయితే ఈ కాలానికి అనుగుణంగా మనం ఎలా ప్రవర్తించాలి? మరి కాలం అంత బలవత్తరమైనప్పుడు మనం ఈ కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? అంటే ఇంకా చెప్పాలి అంటే టైం మేనేజ్మెంట్ అని అంటూ ఉంటాం కదా. ఇది లోపించటం వల్ల నిజంగా మన పనులు మనం చక్కగా సక్రమంగా చేసుకోలేకపోతున్నాం. మరి దీనికి కూడా అమ్మవారి యొక్క శక్తి అన్నది ఎలా తోడ్పడుతుంది? మన ఉపాసన లేకపోతే మన పూజ అన్నది ఎలా సహాయపడుతుంది? దీని గురించి మాట్లాడటానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే మోటివేషనల్ స్పీకర్ శ్రీమతి ఉషా వేమూరి గారి మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. దీనికి అమ్మవారికి కాలాయన్ మహా కాలకాలాయన్ మహా అనుకుంటూ మనం చాలామంది దేవుళ్ళ అష్టోత్తరాల్లో వింటాం. అమ్మవారికి కూడా సమయాచార తత్పర లలితా సహస్రనామంలో పేరు సమయాచారం. అంటే అసలు కాలాన్ని గుర్తించినవాడు, కాలాన్ని గౌరవించినవాడు. మీరు ఏ రంగంలో అయినా తీసుకోండి, బిజినెస్ రంగంలో తీసుకున్నా మిగిలిన వాళ్ళకంటే కాలాన్ని బాగా వాడుకున్న వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. ఇప్పుడు ఒక అదాని అంబానీ వాళ్ళలాగా మామూలు బిజినెస్ వాళ్ళు కూడా వాళ్ళని రోల్ మోడల్లా పెట్టుకుని కష్టపడితే కాలాన్ని అలా వాడుకుంటే వాళ్ళలాగా అవుతారు. అలాగే ఒక భక్తుడు తుకారాము, జ్ఞానదేవ్ వీళ్ళందరినీ తీసుకుంటే కనుక భక్తులు ఎలా చేశారండి? ఆయనకి వాళ్ళ ఆవిడ ఏమిటి ఇంటికి ఏం డబ్బులు తీసుకురావని తుకారాంని, ఇంటికి సంసారం ఉంది, పిల్లలు ఉన్నారు, తీసుకురావట్లేదు ఏంటి అని అడిగితే కుండలు చేయడానికి, ఆ కుండలు వేరేది ఏదన్నా పాడుకుంటూ వెళ్ళినా కూడా ఈ శారీరక స్పృహ లేకుండా వాళ్ళకి చేసే పని మీద భగవంతుడి మీదే ఇది ఉండి, ఒక భక్తుడిది మీకు గుర్తుండి ఉంటుంది, ఆ మట్టి పిసికి కుండలు చేస్తూ వాళ్ళ అబ్బాయి అందులో పడిపోతాడు, తొక్కేస్తాడు తెలియకుండా. అంటే దేహ భ్రాంతి అనేది వదిలేయాలి, ఉండదు. అలా ఉన్నప్పుడే వాళ్ళకి అందులో అంటే అట్మోస్ట్ కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు సింగిల్ పాయింట్ దేని మీద చూస్తున్నాడో, షూటర్స్ ఉంటారు చూడండి, పక్కన ఏమున్నా ఏం పట్టించుకోరు, అక్కడ ఏముందో అదొక్కటే చూసుకుంటూ ఉంటారు వాళ్ళు. అలాగ గనక అసిధార వ్రతంలాగా గనక చేయగలిగితే భక్తికి ఒక తాదాత్మ్యం చెందడానికి ఒక సెకండ్ చాలు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే మరి మిగతా పూజలు పునస్కారాలు ఇవన్నీ ఏంటంటే ప్రిపరేటరీ ఇవ్వండి మనకి. ఎందుకు చెప్తున్నారు అవి అంటే మనం ఒక సత్కర్మ చేసే విధంగానే అది ఉంటుంది తప్ప పూజ చేస్తే మోక్షం రాదు. అవునా? చాలామందికి నేను షాక్ ఇస్తున్నానేమో, అయ్యో ఇదేమిటి మేము ఇంతసేపు చేస్తున్నాం. పూజ చేయడం అనేది ఒక డిసిప్లిన్, ఒక చక్కటి అలవాటు అంతే. మనం కాన్సన్ట్రేట్ ఒక పద్ధతి ప్రకారం మలుచుకోవడానికి అది కూర్చుని అంటే ఇటు అటు వెళ్తున్న మన ఆర్గన్స్ అన్నిటినీ మనసుని కూడా సరిగ్గా ఒక బాటలో పెట్టుకుని సత్కర్మ ఆ కాలాన్ని మనం ఉపయోగించుకోవడానికి, పుణ్యం సంపాదించుకోవడానికి వాడుకుంటున్నాను తప్ప మీ సాధకుడిగా మీ అల్టిమేట్ గోల్ గనక మోక్షం అయితే మీకు ఎన్ని గంటలు పూజ చేశారనే దాని మీద అది ఉండదు. ఎంత టైం అయినా అంతే. ఇప్పుడు అలా అయితే కనుక టైంకి మీకు ఇంత ఇంపార్టెన్స్ లేకపోతే స్కూళ్ళల్లో చిన్నప్పటి నుంచి విద్య నేర్పించేటప్పటి నుంచి మీరు చూడండి, స్కూల్లో ఒక క్లాస్ ఒక సబ్జెక్ట్ పీరియడ్ ఎంతసేపు పెడతారు? 35కి కొంచెం తగ్గించారు కదా. అది ఇవన్నీ ఏంటి సైంటిఫిక్గా స్టడీ చేసి ఎంత టైము ఒక చైల్డ్కి ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంచడానికి వీలవుతుంది అని సైంటిఫిక్గా సైకలాజికల్ సైకోమెట్రిక్ అలాంటి టెస్ట్లన్నీ కూడా చేసి చూసి దాన్ని బట్టి వచ్చిన రిజల్ట్స్తో అటెన్షన్ స్పాన్ ఎంత ఉంటుంది? 35-40 నిమిషాలు. కాబట్టి అది అయ్యాక ఏమవ్వాలి? చేంజ్ ఆఫ్ వర్క్. మనస్సు ఇటు అటు వెళ్ళిపోయే దీన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే మారాలి. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ ఒక 35 నిమిషాలు చెప్పాం, మ్యాథమెటిక్స్ ఒక 35 నిమిషాలు, నెక్స్ట్ మారింది మళ్ళీ సైన్స్ ఒక 35 నిమిషాలు. అప్పుడు వాళ్ళకి ఏంటి దీని నుంచి దీనికి వచ్చి మళ్ళీ దాని మీద ఫోకస్ చేయడానికి టైం దొరుకుతుంది. అదే మీరు మ్యాథ్స్ కూర్చోబెట్టి రోజుకి 10 గంటలు చెప్పండి,
ఎక్కదు, 10 నిమిషాలే ఎక్కుతుంది. ఎక్కదు ఫస్ట్ అంతే. అందుకే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఇంత టైం ఉంటే కూడా కొంతమంది రీల్స్ చేసుకోవడం వీటిల్లో పడి మనం కాలాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం అంటే కారణం అదే. ఏదైనా మీకు ఆ పట్టే టైం ఏదైతే ఉందో ఆ ఆపర్చునిటీ ఫస్ట్ మీరు అటెన్షన్ స్పాన్ లోపల తీసుకోగలిగితే, ఇప్పుడు ఏమిటి మనకి మొబైల్స్ ఈ టెక్నాలజీ దీనివల్ల చాలా ఫాస్ట్గా అన్నీ వెళ్ళిపోయేటట్టు అలవాటు పడ్డాం. వీడియో గేమ్స్ ఈ ఎలా అయితే స్క్రీన్లు రకరకాలుగా మన జీవితంలో దైనందిన జీవితంలో స్క్రీన్స్ ఎక్కువైపోయాయో, అందుకని మనం ఏంటి అది చివరికి 1లో పెడితే చాలా స్లోగా వెళ్తుందని నాకు తెలిసిన ఎంతోమంది పారాయణలు చేసేవాళ్ళు 2కి వెళ్ళిపోతున్నారు స్పీడ్. 1లో ఈ పారాయణ విషయంలో కిట్టి పార్టీలు అన్నట్టుగా ఇవాళ రేపు అందరు అపార్ట్మెంట్లో కూడా అందరూ కూర్చోవటం, వాళ్ళు ఏంటంటే గబగబా ఒక 11 సార్లు చదివేయాలని ఒక్కొక్కసారి వాళ్ళ స్పీడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే అలా ఇప్పుడు లలితా సహస్రనామాన్ని పట్టుకుంటారు, అది అలా చదివి అంటే అలాంటి సాధన చేయటం వల్ల నిజంగానే భక్తి అన్నది ఉంటుందంటారా? మనం ఎలా మార్పు అన్నది ఎలా రావాలి? వాళ్ళని ఇబ్బంది పెట్టుంటే నేను ఈ భక్తి మాధ్యమం ద్వారా నేను సారీ చెప్తున్నాను, కానీ అది మనకి ఎప్పటికీ హెల్ప్ చేయదు అలాంటివి. అలా అయితే టేప్ రికార్డర్కి మామూలు వీటికి కూడా ఎప్పుడో మోక్షం వచ్చేదిగా. అంటే పూర్తి చేసేయాలి, ఎలాగైనా పూర్తి చేసేయాలి. అది మెకానికల్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. మెకానికల్గా కాదు మనం చేయాల్సింది. రిచువలిస్టిక్గా ఏది చేసినా మనకి ఫలితం రాదు. స్పిరిచువల్గా చేయాలి, అంటే భావన ముఖ్యం. ఇప్పుడు ఒక పాట, ఒక త్యాగరాజ కీర్తన కానీ ఇలాంటిది ఎవరైనా పాడినప్పుడు మామూలు వాళ్ళు పాడిన దానికి ఈ పెద్ద పెద్ద వాళ్ళు మన బాలమురళీ కృష్ణ గారు కానీ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కానీ పాడితే ఎందుకు వినాలనిపిస్తుంది? అందులో వాళ్ళు తాదాత్మ్యం చెంది తెచ్చిన భావన. ఆ భావన లేకపోతే అందం రాదు. అలాగే భక్తిలో కూడా ఆ భక్తి అనే భావన రావాలి చదివేటప్పుడు. నిజంగానే ఎవరికైనా అలా అదే దీనిగా ఉండి అసలు ఇంకేం ఫోకస్ దాని మీద పెట్టి డిస్టర్బెన్స్ లేకుండా కనుక 24 గంటలు 4 గంటలు చదవగలిగితే గొప్ప విషయం అది. అలా ఎక్కడైనా ఎవరైనా ఉంటారేమో, అది ఏమంటారు దానికి, జనరల్ రూల్ నుంచి ఎక్సెప్షన్. అంతే, ఏదో పూర్వజన్మ పుణ్యం వాళ్ళకి అదే దీంట్లో ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళందరికీ కూడా అటెన్షన్ స్పాన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఉన్న టైంలో కాన్సన్ట్రేట్. ఇంకోటి ఏంటి, బీజాక్షరాలతో ఉన్న మంత్రాలు కానీ పారాయణలు కానీ దానికి అంత పరిగెడుతూ ఉండే స్పీడ్ చదవకూడదు. మీరు అన్నీ అనక్కర్లేదు, శ్రీమాత అనండి చాలు. 1000 నామాలు చదవాలని 100 నామాలు చదవాలని తప్పులు చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఒక మూల మనం పుణ్యం సంపాదించుకోకపోగా పాపం మూట కట్టుకుంటున్నాం. ఆ తొందరలో దీర్ఘాలు పెట్టకూడని చోట దీర్ఘాలు పెట్టడం, తర్వాత సున్నాలు పెట్టాల్సిన చోట పెట్టకపోవడం, టకటక 2 కలిపి లాగేస్తే అర్థం మారిపోవడం, అవును, అవి చాలా జరుగుతున్నాయి. చెప్తే కూడా కోపాలు వస్తున్నాయండి. ఇప్పుడు ఈ మధ్య అందరికి ఏమైందంటే కాన్ఫిడెన్స్ అది ఓవర్ కాన్ఫిడెన్స్ కింద అయిపోతుంది. అవును, ఫస్ట్ ఏమో లో సెల్ఫ్ ఎస్టీమ్ కాన్ఫిడెన్స్ ఏమి ఉండేది కాదు. సరే, కాన్ఫిడెన్స్ పెంచడానికని మేము మోటివేషనల్ వీళ్ళ కింద చూస్తూ ఉంటాం కదా, కొన్ని వాళ్ళని బూస్ట్ చేయడానికని చెప్పామనుకోండి, అది ఎక్స్ట్రీమ్ దీనికి వెళ్ళిపోయి ఇంకా వాళ్ళ మీద వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ అంటే, నేను చదివిందే కరెక్టు, ఎవరో రాసింది తప్పు, ఇదే కరెక్ట్ అంటారు వాళ్ళు. ఏం చెప్తాం? గురుముఖత మీరు ఏదైనా నేర్చుకునేటప్పుడు ఆ గురువు చెప్పినట్టుగా ఆ పుస్తకంలో ముద్రా రాక్షసాలు ఉంటూ ఉంటాయి కాబట్టే గురుముఖత నేర్చుకుంటాం. ఏది నేర్చుకున్నా ఇలాంటి పారాయణలు, ఇలాంటివి స్తోత్రాలు గురుముఖత నేర్చుకుని తప్పు లేకుండా బుక్లో అన్నీ కరెక్ట్ చేసుకుని అప్పుడు చదవాలి. అంటే కాబట్టి బహుశా ఇదివరకు గురువులు కూడా చిన్న చిన్న మంత్రాలు ఇచ్చేవారేమో సాధన కోసం. అంటే నిజమే అంటారు? అంటే చిన్న బీజాక్షరాలు లేనివి ఇచ్చేవారండి. అదైతే ఎవరైనా చేసుకోవచ్చు. మంత్రం అనేసరికి మళ్ళీ దానికి చాలా నియమనిష్టలు చాలా ఉంటాయి. అందులో ఏమాత్రం మనకి పొరపాటు జరిగినా చాలా ఇబ్బంది పడతారు తర్వాత. మంత్రం జోలికి అందరూ వెళ్ళకూడదు. కాకపోతే మీరు అన్నట్టు చిన్న చిన్న పదాలు ఇప్పుడు ఏమైనా ఉన్నాయి, ఓం శ్రీరామ అనుకోవచ్చు, శ్రీమాత్రే నమః అనుకోవచ్చు. అలాంటి వాటిల్లో ఇబ్బంది ఏం లేదు. ఓ చిన్నవి ఏమైనా అనుకుని, కృష్ణుడి గురించి బోళ్ళున్నాయి, అమ్మవారి గురించి బోళ్ళున్నాయి, రాముడి గురించి బోళ్ళున్నాయి, అట్లాంటివి ఏమైనా తీసుకుని అనుకుంటూ రిపీటెడ్గా అనుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు శ్రీరామ అన్నవాళ్ళు నాకు తెలిసి చాలామంది భగవద్గీత, రామాయణం, భాగవతం అవి కూడా వాళ్ళు చదువుతూ ఆ చదివి మళ్ళీ అందులో పుస్తకంలో ఉన్నది మళ్ళీ పుస్తకం రాస్తున్నారు. తెలుసా అండి? ఎంత అద్భుతమైన పని అది. మళ్ళీ రాస్తున్నారు అంటే ఇంతలా పుస్తకం మళ్ళీ వాళ్ళు చదివి మళ్ళీ చదువుతూ అంటూ మళ్ళీ రాస్తున్నారు, లిఖిత నామజపంలాగా. అలా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అట్లీస్ట్ ప్రతి అక్షరం శాంక్టిఫై చేయాలి అంటే ఇంకప్పుడేం ఆలోచనలు వచ్చి గబగబా రాసేయడం కాదు, ప్రతి మాట అంటూ
ఆ పోతన భాగవతంలో కానీ లేకపోతే మన ఒరిజినల్ దీంట్లో కానీ ఉన్నది చదువుతూ అంటూ మళ్ళీ దాన్ని రాస్తున్నారు. ఆ రాసింది మళ్ళీ ఎక్కడైనా పుణ్యక్షేత్రంలో వాళ్ళు సమర్పిస్తారు వాళ్ళకి. అంటే దీనివల్ల ఖచ్చితంగా మన ఇంద్రియాలపై ప్రభావం. అదుపు ఉంటుంది, అదుపు. ఎందుకు మీరు ఒకసారి ఏం చేస్తున్నారు, కళ్ళతో చూస్తున్నారు, మనసుతో ఆలోచిస్తున్నారు, దాన్ని ఇంటర్నలైజ్ చేసుకుని చేత్తో రాస్తున్నారు. అన్ని అంగాలు మీకు ఒకటే పని మీద ఉంటున్నాయి. అలా రాసిన ఒక్క అక్షరం కూడా, అందుకే లిఖిత నామజపం కూడా రామకోటి అది వరకు రోజుల్లో చాలా ప్రతి ఇంట్లోనూ పెద్దవాళ్ళు ఉన్నారా అంటే రామకోటి రాయకుండా ఎవరు ఉండేవాళ్ళు కాదు కదా. వీళ్ళకంటే ఇంకా టైంలు ఉండవు కాబట్టి. కానీ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అండి, నేను ఈ సందర్భంగా మా కొలీగ్ గురించి గుర్తు చేసుకుంటాను. వాళ్ళ అమ్మగారు మంచా నుండి 10 ఏళ్ళ పైన మంచంలో ఉండేవారు ఆవిడ. ఆవిడ 90 లక్షల వరకు రాశారు రామకోటి. ఎప్పటికప్పుడు తీసుకెళ్ళి భద్రాచలం అక్కడ ఇస్తూ ఉండేది. తర్వాత ఆవిడ పోయే ముందు ఒకసారి ఎప్పుడు అన్నారట, నేను ఎన్నాళ్ళు ఉంటాను తెలియదు కదమ్మా, నా తర్వాత మరి ఇది నాకు పూర్తి చేసి పెడతావా అని. ఆ అమ్మాయి ఆఫీస్లో ఉద్యోగం చేసుకుంటూ మాతో పాటు ఒక్క నిమిషం దొరికినా వేస్ట్ చేయకుండా అందంగా వాళ్ళ అమ్మగారికి ఆ మిగిలిన 10 లక్షలు పూర్తి చేసి వెళ్ళిందండి. తను కూడా పోయింది, ఇప్పుడు లేదు. అంటే చెప్తున్నాను, అసలు ఒక వ్రతంలాగానే పెట్టుకున్నారు వాళ్ళు. ఎంత శుభ్రంగా ఎంత నీట్గా ఆర్టిస్టిక్గా రాసేదంటే 5 లైన్లు ఒక ఇంకుతో, నెక్స్ట్ 5 లైన్లు ఒక ఇంకుతో, అట్లా రకరకాలుగా అందంగా శ్రీరామ శ్రీరామ అని అవన్నీ తీసుకెళ్ళి భద్రాచలంలో సమర్పించారు. తనకు అదే తరింపు. ఇంకా వాళ్ళ అమ్మకి నేను అనుకుంటే ఇంతకంటే మోక్షం ఏం లేదు. మంచంలో ఉండి నాకు శరీరంకి ఇక్కడ బాధ అక్కడ నొప్పి ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చోకుండా ఆవిడ మంచా నుండి కూడా అదే ధ్యాసతో రాముడి మీద ధ్యాస పెట్టుకుని రామకోటి రాశారు అంటే అన్ని లక్షలు మామూలు విషయం కాదు. తరించడానికి అట్లా కూడా అంటే కాలాన్ని శాంక్టిఫై చేసుకోవడానికి ఇవన్నీ రకరకాల మార్గాలు. ఒక గుణగానం చేయడము భజన, లేకపోతే ఒక కీర్తన చేయడము, ఒక పుస్తకం భగవంతుడికి సంబంధించిన పుస్తకం, లీలా విశేషం, దేవి భాగవతము, మామూలు భాగవతం కానీ ఇలాంటివి చదువుకోవడము. చదివినప్పుడు ఏమవుతుంది, మనకు ఆ లీలలు వీటి గురించి భగవంతుడి లీలల గురించి విన్నప్పుడు ఓహో సృష్టిలో మనం చూసేది ఒకటే కాదు, బియాండ్ దిస్ చాలా ఉన్నాయి. ఈ పంచభూతాలు విడివిడిగా ఉంటే ఇలా ఉంది, పంచభూతాలు కాంబినేషన్తో చేసే వాటితో వాళ్ళు సృష్టి చేయడం, మళ్ళీ మాయం చేయడం, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడం, టైం లైన్స్ని దాటి ప్రయాణం చేయగలగడం, ఆదిశంకరులు వీళ్ళందరూ కూడా చూపించారు మనకి. పరకాయ ప్రవేశాలు చేయడం, ఇవన్నీ ఎంత సింపుల్గా వస్తున్నాయి వీళ్ళకి అనేది అవి చదవడం వల్ల మనకు తెలుస్తాయి. కాలాన్ని ఎట్లా మనం సద్వినియోగం చేసుకోవచ్చు అని. తర్వాత ఇంకొక విధంగా కూడా ఏం చేయొచ్చు అంటే వీళ్ళు చేసే దీంట్లో పూర్వకాలం పద్ధతి కనుక గమనిస్తే మనకు చాలా, ఈ రోజుల్లో ఆడవాళ్ళందరూ బిజీ అయిపోయారు కాబట్టి మళ్ళీ మనం పాతకాలం దీనికి వెళ్ళినట్టుగా చేస్తూ వంట చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళందరి ఆరోగ్యం మన మీద డిపెండ్ అయి ఉంది కదండి. అవును. మరి ఒక స్త్రీగా హస్బెండ్కి పిల్లలకి అత్తమామలు ఉంటే వాళ్ళకి వంట చేసి పెట్టి ఇంట్లో ఆ బాధ్యత చేస్తున్నప్పుడు బిజీగా ఉండి వాళ్ళు వంట చేస్తున్న ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఒక స్తోత్రం దేవుడిది, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, లక్ష్మీ అష్టోత్రం, కృష్ణుడు ఏదైనా చిన్నవి లేకపోతే భజనలు కీర్తనలు పాడుకుంటూ అవి చేశారనుకోండి, వింటూ చేశారనుకోండి, పాడడం రాకపోయినా ఇప్పుడు ఏమవుతుంది, ప్రసాదం అయిపోతుంది అది ఆ భోజనం. అది శాంక్టిఫై అయిపోతుంది. అలా తిన్న వీళ్ళకి ఆరోగ్యం కూడా మనస్సు కూడా ఎంత హాయిగా ఉంటుంది. ఇట్లాంటి చిన్న చిన్నవి చేసినప్పుడు కాలం అంటే ఒక పని ఇది చేస్తున్నాం, ఈ పనిని భగవంతుడు దీంతో ముడిపెడుతున్నాం. అలా చేసినప్పుడు నామం చేసుకుంటూ ఆఫీస్లో పనులు చేసే వాళ్ళని చూశాను నేను. మహా పెద్ద పొజిషన్స్లో ఉన్నవాళ్ళు కామ్గా ఉండరు. వాళ్ళు కామ్గా ఉన్నారంటే లోపల నామం నడుస్తూ ఉంటుంది. అంతకంటే ఏం కావాలండి, పని చేస్తున్నారు, లోపల నామం కంటిన్యూస్గా నడుస్తుంది. ఈరోజు రాత్రి పడుకోబోయే ముందు చెప్పుకునే లాస్ట్ నామం మళ్ళీ రేపు పొద్దున్న లేస్తూ ఫస్ట్ నామంతో మొదలు పెడతారు. అంటే 24/7 కనెక్ట్ అయి ఉంటారు. అది గొప్ప విషయం. అలాంటివి నేర్చుకుంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అందరికీ ఇచ్చింది భగవంతుడు 24 డైమండ్సే. ఎవరికి ఎక్కువ లేదు తక్కువ లేదు. గొప్పవాడికి 30 గంటలు లేవు, బీదవాడికి 4 గంటలు లేవు. కానీ మరి కొంతమంది అందులో వాళ్ళ ఎంచుకున్న రంగంలో అంత గొప్ప అవుతున్నారు అంటే టైంని స్మార్ట్గా వాడుకోవడం, గోల్ సెట్టింగు, ప్రోక్రాస్టినేట్ చేయకుండా ఉండడం, తీసుకున్న పనులని ఇప్పుడు సపోజ్ ఈ జన్మలో నేను లాస్ట్ జన్మ కావాలి, నాకు మోక్షం కావాలి అనుకుందాం, అది చాలా పెద్ద గోల్. అలాంటప్పుడు వాడు చేసే ప్రతి పని దానికోసమే ఉండాలి. అలాంటి వాళ్ళు పెట్టుకున్నది. అలాగే నేను చాలా ఎక్సలెంట్ స్పోర్ట్స్మెన్ అవ్వాలనుకున్నాను. అది కాకుండా ఏం పని చేసినా టైం వేస్ట్ చేయాలి. టైం వేస్ట్ అనేది ఏముంది, అది మంచిదే కదా అని గుళ్ళ చుట్టూ తిరిగాడు అనుకోండి, అప్పుడు తనకి గుడికి వెళ్ళడం టైం వేస్ట్. అది అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుతూనే కాదు కదా. మనకి తెలిసి అక్కినేని నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ వాళ్ళు భక్తులు కాదు. రామోజీరావు గారు వీళ్ళందరూ
మరి వాళ్ళ ఎంచుకున్న రంగాన్ని పనిని వాళ్ళు భగవంతుడిలా చూశారు. అది చాలు. అలా ఉన్నా కాలాన్ని సద్వినియోగం చేసుకోవడమే.